నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రధానమైన డేగపూడి బండేపల్లి కాలువకు నీళ్లందక రైతులు అల్లాడిపోతున్నారు. 4 మండలాల పరిధిలోని 25,000 ఎకరాలు ఈ కాలువపై ఆధారపడి ఉన్నాయి. కాలువ పూడిక పేరుకుపోయింది. కట్టలు బలహీనంగా మారాయి. కాంక్రీట్ లైనింగ్ లేకపోవడంతో నీరు వదిలినా ముందుకు సాగడం లేదు. 2019లో మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చొరవతో కొన్ని పనులు జరిగినా వైసీపీ అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సోమిరెడ్డి కూటమి ప్రభుత్వంతో కాలువ పనులు పూర్తి చేయించాలని రైతులు కోరుతున్నారు. సంగం కానించి బండేపల్లి బ్రాంచ్ కెనాల్కి 70 కిలోమీటర్లు. ఈ 70కి థైలాండ్ అయినందువల్ల 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సాగునీరు అందక రైతులకి పంటలు ఎండబెట్టుకొని రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలని, మంత్రులు అందరూ కలిసి అయ్యా మా ఇబ్బందులు ఇట్టున్నాయి, రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంది, బండేపల్లి బ్రాంచ్ కెనాలు కనుపూర్ ఆయకట్లో నుంచి మమ్మల్ని పక్కకు దోసి కంటైనర్ ఆయకట్లో చేర్చండి. గత తెలుగుదేశం హయాంలో దాదాపు 50% జరిగిన డేగపూడి బండేపల్లి కాలువని గత వైసీపీ గవర్నమెంట్ లో 5 సంవత్సరాలు ఈ కాలువ నిర్లక్ష్యం చేశారు. ప్రతిఫలంగా ఈ రోజు చుట్టుపక్కల గ్రామాల్లో అన్ని ఊళ్ళల్లో పంటలు పండుతున్నాయి. ఈ రోజు ఒక పంట వేసుకొని కనీసం పశువులు తాగేదానికి కూడా నీళ్లు లేక ఈ రోజు ఈ విధంగా ఎండిపోయేది. కాలువ లేక రైతులకు నీళ్లు లేక, పశువులకు నీళ్లు లేక ఏ పని చేయకుండా కాలువ ఉంది. గత వైసీపీ వాళ్ళు నిర్లక్ష్యం చేసిన విధంగా కాకుండా ఇప్పటికైనా ఇది కొని మిగతా ఏదైతే మిగిలిపోయిందో 4 కిలోమీటర్ల కాలువని త్వరతగతిన పూర్తి చేసి ఈ గ్రామస్తులు ఈ కాలువకి నీళ్లు వదలాలని కోరుతున్నాను. మాకు ఇక్కడి నుంచి డేగపూడి కాడి నుంచి కానీ కాలువ కానీ రాగలిగితే మాకుండే పొలాలు కానీ ఇంచుమించు 4 మండలాలు లక్ష్మీ గారు చెప్పినట్టు 4 మండలాలు టచ్ అవుతాయి. మాకు సస్యశ్యామలంగా మా భూములని బాగా పడతాయి. అటువంటిది ఈ గవర్నమెంట్ చర్య తీసుకొని మాకు త్వరితగతిన ఇటువంటి వర్క్ను చేసి పూర్తి చేయాలని గ్రామ రైతులుగా మేమందరం కోరుకుంటున్నాం. కాలువ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ కాలువ కానీ వస్తే మా బండేపల్లి బ్రాంచ్ కెనాలే కాదు, మా పక్క మండల రైతులు కూడా కొంతమంది నీటి వ్యవస్థ కానీ తాగునీరు, సాగునీరు 2 విధాలు కూడా అందుబాటులోకి ఉంటుంది. దయవుంచి ఈ ఆగిపోయిన పనులు తొందరగా పూర్తి చేయాలని ప్రస్తుత గవర్నమెంట్ వినియోగించుకుంటున్నాం. మాకు ఈ కాలువ వద్దనే కొద్దిగా పొలం ఉంటే పండించుకొని తింటున్నాం. దీనికి నీళ్ళు రాలేదంటే మా పని ఇంకా ఆగిపోయినట్టే లెక్క మాది. మీరు దయచేసి కొరబడ్డ పనులన్నీ పూర్తి చేస్తే లక్షణంగా మేము ఏదో పొలం పండించుకోగలం. లేదంటే మేము ఇవన్నీ ఎండిపోతాయి మాకు.